మాజీ కేంద్ర మంత్రి పనభాగ లక్ష్మి సీటు విషయంలో 3 జిల్లాల్లో చర్చ సాగుతుంది. నెల్లూరు పార్లమెంట్ నుంచి 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. పనబాక ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సీనియర్ మహిళా నేతగా కీలక పాత్ర పోషిస్తున్నారు. మొన్న జరిగిన తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఉప ఎన్నికల్లో కనీ విని ఎరుగని అక్రమాలకు వైసీపీ పార్టీ పాల్పడింది. రాబోయే ఎన్నికల్లో పనబాక తిరుపతి లోక్సభ సీట్ ఆశిస్తున్నారు. అయితే పొత్తుల్లో భాగంగా బీజేపీ కోరితే టీడీపీ ఆ స్థానాన్ని బీజేపీకి ఇచ్చే ఆలోచన చేస్తుంది. అదే జరిగితే బాపట్ల పార్లమెంటు సీటు పనబాకకు కేటాయించాల్సి ఉంటుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. పనబాక లక్ష్మి భర్త పనబాక కృష్ణయ్య ఐఆర్ఎస్ ఆఫీసర్. గూడూరు అసెంబ్లీ నుంచి పోటీ చేసి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి వెన్నుపోటు కారణంగా ఓటమి పాలయ్యారు. బీజేపీ తిరుపతి లోక్సభ స్థానం నుంచి డాక్టర్ నిహారికను బరిలో దింపాలని దాదాపు ఆమె పేరు ఖాయమైనట్లు చెబుతున్నారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనతో నెల్లూరు లోక్సభ ఎస్సీ రిజర్వేషన్ నుంచి ఓసీ జనరల్కు మారింది. దీంతో ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో పనబాక బాపట్లలో పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. గడిచిన 5 ఏళ్లుగా తిరుపతి, నెల్లూరు జిల్లాల పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పార్టీ నేతలతో అందుబాటులో ఉంటూ వస్తూ పనబాక లక్ష్మి తిరుపతి స్థానాన్ని ఆశిస్తున్నారు. మరి టీడీపీ అధిష్టానం తిరుపతిని బీజేపీకి కేటాయిస్తుందా లేక పనబాకకు ఖరారు చేస్తారా అనేది వేచి చూడాలి.